ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకును మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యము బైబిల్లో ఈ పూట అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. ఆయన అందరికిని జీవమును ఊపిరి సమస్తమును దయచేయువాడు. ఈ వాక్యములో ఆయన అందరికీ జీవమును ఊపిరి సమస్తమును దయచేయువాడు. ఆయన అందరికీ జీవమును దయచేయువాడు. జీవమును, ఈరోజు వాక్యములో సమస్తము ఆయన ద్వారానే జీవముంది. కొన్ని చూస్తున్నాం, కొన్ని పరిస్థితులు జీవము లేదు, జీవము లేనిటువంటి పరిస్థితులుగా కనపడుతున్నాయి. ఈ వాక్యములో మనం గమనిస్తే మన ప్రభు ఎవరు అనంటే ఆయన అందరికీ జీవమును దయచేవాడు. చూద్దాము 24లో ఒక మాట, జగత్తుని అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తన ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములను ఆలయములలో నివసింపడ. ఈ వాక్యములో జగత్కి సమస్తమును నిర్మూలము ఆయన నిర్మించినటువంటి దేవుడై ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నటువంటి దేవుడు అంటే ఇక్కడ మనం గమనించాలి, ఆయన అందరికీ జీవమునై ఉన్నాడు. ఆయనలో జీవముంది. ఈరోజు కొందరు ఏ జీవములో ఉన్నారు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ జీవము ఎవరి ద్వారా కలిగింది? దైవజనుడు పౌలు అంటారు, గలతీ పత్రికలో 2వ అధ్యాయము 20వ వచనములో మనం చదివితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించుచున్నవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నేను నిన్ను ప్రేమించి నా కొరకు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడి అందలి విశ్వాసము వలనే జీవించుచున్నాను. ఈరోజు సమస్తమునకు అందరికీ ఆయన జీవమై ఉండాలంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందలి జీవించుచున్నాడు. క్రీస్తుల్లో మనము నిలవాలి. క్రీస్తుల్లో మనం జీవిస్తే ఆయన జీవము మనకిస్తారు. కొంతమందికి లోకంలో జీవము లేదు. చూడండి, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అనేక మంది గొప్ప పేర్లు చెప్పుకోవచ్చు, గొప్పతనంగా మాట్లాడుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో వాళ్ళల్లో జీవించే జీవితాలు ఎలా ఉంటాయంటే పిరికాత్మలు, మరణకరమైన పరిస్థితులు, బలహీనతలు, లోపములు. ఏం జీవిస్తున్నారంటే, ఏమి వారిలో జీవం ఉంది అని అంటే, ఇదిగో వారిని పాడు చేసేటువంటి జీవములు ఉన్నాయి. యేసుక్రీస్తులో జీవం ఉన్నది. ఆ జీవము మనలో ఉండాలంటే ఇంకా జీవించుచున్నది నేను కాదు, ఇంకా కొంతమంది జీవిస్తున్నటువంటి ఉన్నాను, నేను క్రీస్తులో జీవిస్తున్నాను అని చెప్తారు. కానీ కొన్ని విషయాలు ఉంటాయండి, పెదాలతో ప్రార్థన చేస్తుంటారు, హృదయం మాత్రం దేవుడికి ఇవ్వరు. ఇక్కడికే మన వ్యత్యాసం మనం చూడవచ్చు. హృదయములు అనేకమైనవి, ఎందుకంటే ఈ గుండెల్లో ఏవేవో పెట్టుకొని ఏవేవో జీవిస్తుంటాయి. హృదయములో నుండి రావాలి నీ భక్తి జీవితం. అప్పుడు నువ్వు క్రీస్తులో సమస్తము ఆయన అందరికీ జీవమును దయచేస్తాడు. ఆయన జీవము వారు చూస్తారు. చూద్దాం కీర్తన గ్రంథములో 26వ కీర్తన 9వ వచనం, పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. చూసారా అయ్యా, ఒకవేళ నేను దూషించి ఉండొచ్చు, నీకు విరోధంగా చేసి ఉండొచ్చు, ఎక్కడైనా పొరపాట్లు జరిగినాయేమో, దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడంటే ఈయన, అయ్యా
పాపులతో నన్ను చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. ఎందుకంటే నా జీవము వాళ్ళతో చేర్చినట్లయితే అది నిత్య నరకాగ్నికి వెళ్ళిపోద్దని భక్తుడి యొక్క ఉద్దేశం యొక్క హృదయపూర్వకమైన మాటలు మనం చూడొచ్చు అక్కడ. ఈరోజు మనం గమనించాలి, ఎవరితో చేరుతున్నాం. కొందరేమో పాపులతో చేరటం, కొందరేమో వ్యసనపరులతో చేరటం, కొందరేమో ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడ జీవిస్తున్నారు. సమస్త జీవము దేవునిలో ఉన్నది, ఆయన అందరికీ జీవమును దయచేయువాడు. నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఏ స్థితిగతుల మధ్యలో జీవిస్తున్నావో ఒకసారి మనము ఆలోచన చెయ్యాలండి. ఎందుకంటే 78వ కీర్తనలో 50వ వచనములో తాను కోపమునకు ఆయన త్రోవ ఇదిగో చదును చేసి మరణము నుండి వారు ప్రాణమును తప్పింపక వారు జీవమును ఇదిగో తెగుళ్ళకును అప్పగించదను. ఇక్కడ చూసారా, ఎప్పుడైతే దేవుడు కోపము వారి మీదకు వచ్చి ఉన్నదో వారి జీవము తెగుళ్ళకు అప్పగిస్తానని చెప్తున్నాడు. చాలా సందర్భాల్లో ఎన్నో చెప్తుంటాడు ప్రభు మాటలు, వాక్యముతో మార్చుకోండి, మీ జీవం మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి, మీ క్రియలు మార్చుకోండి. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు వారి మనస్సును దేవుడి వైపు త్రిప్పక బైబిల్లో ఉన్న వారిని గురించి కూడా రాయబడిన మాట, వారి జీవమును తెగుళ్ళకి అప్పగిస్తాను, తెగుళ్ళకి అప్పగిస్తాను. వాక్యం చెప్తున్న మాట అది. కాబట్టి సమస్త జీవము దేవుని సన్నిధిలో ఉన్నది. పేతురు కూడా రాస్తున్న పత్రికలో, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనమును చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదాలని కాచుకొనవలెను. చూసారా, ముందు ఆ నాలుకని కాపాడుకోవాలి. నిజముగా నేను జీవమును ప్రేమిస్తున్నాను, నిజముగా నేను క్రీస్తులో జీవమును ప్రేమిస్తున్నాను అన్నవాడు ఇదిగో చెడ్డవి పలకకుండా వారు తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదాలను కాచుకోవాలి. ఇది లేకోకుండా కొండెమలాడుతూ అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడివి అక్కడ, ఏవేవో కల్పన కథలు వైపు వారి మనసును, వారి చెవులిచ్చి జీవమును ఎప్పుడు ప్రేమిస్తారు? వారు జీవము ప్రేమించేవారు తమ నాలుకను స్వాధీనపరుచుకుంటారు, తమ మాటలు స్వాధీనములో ఉంటాయి. అట్టివారే దేవుని యొక్క జీవములో వారు అనుభవిస్తారు. దేవుడు వారిని కనులారా చూస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యాకోబు ప్రార్థన చేసుకుంటున్నాడు. యాకోబు తన కుమారుడైన ఏషేబు మరి ఐగుప్తులో ఉన్నాడని తన అన్నలు వచ్చి తన తండ్రికి చెప్పినప్పుడు, బ్రతికే ఉన్నాడు అక్కడ, మరి సింహాసనం మీద ఏలుబడి చేస్తున్నాడని నిన్ను కూడా తీసుకొని రమ్మన్నారు అన్న సంగతి విన్న తర్వాత యాకోబు ప్రార్థన చూడండి. ఆ ప్రార్థనలో ప్రభు అంటున్నాడు, 50వ అధ్యాయము ఆదికాండములో 21లో మనం చదివితే, కాబట్టి భయపడకము, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని అందరినీ వారితో ప్రీతిగా మాట్లాడుతూ వచ్చాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇదిగో భయపడొద్దు, మీకు జీవము కలుగు చేయటానికి ప్రీతిగా మాట్లాడుతూ మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను. దేవుడు వాక్యం చెప్తున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో ఇక్కడ తెలియచేస్తున్నటువంటి సత్యం ఇది. జీవము యేసుక్రీస్తులో ఉన్నది. ఈరోజు వాక్యము, ఆయన అందరికీ జీవమును దయచేవాడు. ఆ జీవము నీకు కావాలా? ఆ జీవము నీకు కావాలంటే మంచి దినములు చూడగోరువాడు తన మాటలను, తన నాలుకను కాపాడుకోవాలి. ఇదిగో నీవు హృదయమును దేవునికి అప్పగించుకొని సమస్తము దేవుని వైపు నువ్వు త్రిప్పబడినట్లయితే నీవు భూమి మీద జీవించిన కాలమంతా నీ జీవన శైలి అంతా కూడా ప్రభువులోనే ఉన్నది, ప్రభు సన్నిధిలోనే ఉన్నది. కాబట్టి ఏ విషయములో భయపడొద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానని చెప్పి అందరితో వారు ప్రీతిగా మాట్లాడినట్లుగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నువ్వు దేవుని వాక్యము, ఆయన జీవములో నువ్వు జీవించాలి. లోకములో కాదు, ప్రభులో నువ్వు జీవించు. అన్ని విషయములో నీకు కావలసిన జీవమంతా
ఆయన యందే ఉన్నది. ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడనే తీర్మానం నీలో వచ్చినట్లయితే ఆయన జీవం నీకు నీ కుటుంబానికి నిత్యము ఎల్లవేళలా కాచి కాపాడి జీవింపబడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు వాక్యం విన్న ప్రతి మనిషి యొక్క జీవం మీ వశములో ఉన్నది. ఇదిగోనైనా ఆయన అందరినీ జీవమును దయచేయవాడని ఈ పూట వాక్యముతో మాట్లాడాను. అవునయ్యా, మా జీవం మీ సన్నిధిలో ఉన్నది. మీ యొక్క కృపను బట్టి ప్రతి ఒక్కరిని జీవింపచేసి ఏ ఒక్కరిని నశింపచేయక మీ ఆత్మచేత నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి జీవించి ఆశీర్వదించునుగా.